రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం గురువారం పునఃప్రారంభించింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట సూలూరుపేటలోని అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సూలూరుపేటలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, ప్రతి పేదవాడు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం తినాలన్న ఉద్దేశంతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభించాడని, కానీ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 203 అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పిఎంవి నారాయణరెడ్డి, 3 మండలాల కూటమి ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాధవనాయుడు గారు, మరి వాక్య రమేష్ గారు, పంటాల ఆంజనేయులు గారు వేరే ముందు రావాల్సి కోరుతున్నాం. మరి ప్రముఖులకు, ముఖ్యులకు, పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పెంచుతా ఉన్నారు, పెంచారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 100 ఓపెన్ చేశారు. ఇప్పుడు రెండో ఫేజ్ లో 75 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఆయన ప్రకటించిన 3 సిలిండర్లు దీపావళి నుంచి ఇస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఈ 15 రోజులు 20 రోజులు కూడా లేట్ అవడానికి కారణం ఏంటంటే విజయవాడలో దాని మీద ఆయన చాలా శ్రద్ధతో చేస్తున్న తరుణంలో మధ్యలో ఆగిపోవాల్సిన ఇది వచ్చింది. ఈ తరుణంలో సూలూరుపేటలో అన్నా క్యాంటీన్ రెన్యువేషన్ కార్యక్రమాన్ని మన రాధాకృష్ణ గారికి అప్పగించడం, అతను చాలా అద్భుతంగా తయారు చేశారు. అతను మన ఊరికి విచ్చేసిన నారాయణ రెడ్డి గారు తొలిసారి మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కమిషనర్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. ఆ సూపర్ 6 పథకాల్లో భాగంగా మొట్టమొదటి పథకం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్. ఈ యొక్క పెద్ద మహాకార్యానికి ఏడుకి విచ్చిన అధిక మహాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాను. అలాగే మీ ఇంట్లో పెళ్లి ఫంక్షన్స్ ఉన్నా, బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్న డబ్బు అన్నా క్యాంటీన్కి మీరు కనుక కాంట్రిబ్యూట్ చేస్తే మీ పేరు మీద 10 మందికి మంచి భోజనం పొందుతుందండి. కాబట్టి అందరూ కూడా మీరు మీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అన్నా క్యాంటీన్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయండి. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద రాయేశారు. ఈ మహల్ చూస్తే ఎంత చక్కగా ఉంది. ఆ రోజు కట్టిన మహలే ఇది. కొద్దిగా చిన్న మాడిఫై చేసి మళ్ళా దీన్ని ప్రజలకు అంకితం చేశారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 4000 చేశాడు ఆయన. చెప్పిన వెంటనే 4000 ఇచ్చాడు. గౌరవ శాసనసభ్యులకు చిన్న మనవి, ప్రభుత్వం వారే ఒక చిన్న ప్రజావేదిక అని ఇక 5 రోజుల ప్రోగ్రాం అని 25వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ 6 రోజుల్లో 1 రోజు కానీ 2 రోజులు కానీ మంచి కార్యక్రమాలు చెప్పారు సార్. గౌరవ శాసనసభ్యులు వారిచే ఒక ప్రజావేదిక అంటే పేదవాళ్ళు ఈరోజు 60 సంవత్సరాల పైన ఉన్న ప్రతి వృద్ధులు కూడా వాళ్ళ ఇంట్లో ఎంతో గౌరవంగా బతుకుతున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఒక చిన్న ఇష్యూ, మన రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు 75 అన్నా క్యాంటీన్ని ఈరోజు ఓపెన్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మీ శాసనసభ్యురాలు నా కోడలు విజయశ్రీ గారు నాయుడుపేటలో ఒకటి, అదేవిధంగా తిరుమలపేటలో ఒకటి, పేదలకి, బడుగులకి, బలహీన వర్గాల వారికి, కార్మికులకి, ఎవరైతే ఆకలి అంటున్నారో అందరికీ కూడా మరి ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ఈ రోజు నా బిడ్డ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న కూటమి ప్రభుత్వం నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక ప్రజానికానికి, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రాష్ట్రం మొత్తం మీద 75 అన్నా క్యాంటీన్లు ఓపెన్ జరుగుతున్నాయి. ఈ మన నియోజకవర్గంలో నాయుడుపేట, సూలూరుపేట 2 చోట్ల అన్నా క్యాంటీన్ నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2018లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి పేదవాడి ఉచిత భోజనం
రూపాయలకే నాణ్యమైన భోజనం తినాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది. గత ప్రభుత్వం వారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసి పేదవాళ్ళకి తీరని అన్యాయం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోపే రాష్ట్రం మొత్తం మీద 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి నాణ్యమైన భోజనం అందాలని ఒకే ఒక ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మన తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, గూడు 3 అందించాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఉద్దేశంతోనే మనకు ఇప్పుడు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అంటే టౌన్లోకి వచ్చే పని కోసం వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది. బయట పేదవాడు భోజనం చేయాలంటే 80 రూపాయలు అవుతుంది. కానీ మన అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం దొరకడం చాలా సంతోషంగా ఉంది. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన విధంగానే మొదటి నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ 3 కలిపి జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ ఇచ్చారు. అలాగే ప్రతి నెల పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశారు. అలాగే 3 సిలిండర్లు దివాళీ నుంచి ప్రారంభోత్సవం జరుగుతాయి. ఇలా ఆయన చెప్పిన సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రంలో 11 లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే పేదవాడు ఎక్కడ ఆ అప్పుల వల్ల ఇబ్బంది పడకూడదని మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఘనతంతా మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు మీరు చూశారు, విజయవాడలో వస్తున్న వరదలకి ఆయనకున్న 75 సంవత్సరాలు ఉన్నా సరే ఆయన కష్టపడుతూ అక్కడే బస్సులోనే పడుకుంటూ ప్రతి ఒక్కరికి సేవ చేసిన విషయం మనందరికి తెలిసిందే. దానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2 కోట్ల లెక్కన 12 కోట్లు శాంక్షన్ చేశారు. ఇంకా మనం ప్రతిపాదనలు పంపించాము. అవన్నీ కూడా శాంక్షన్ అయిన తర్వాత మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాము. ఈ అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఇందాక పార్థు గారు చెప్పినట్టు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెడితే చాలా మంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.